ఇంగ్లాండ్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 8 పరుగుల తేడాతో ఊహించని ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 325 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 317 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ పై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఇండియాతో జరిగిన వన్డే సిరీస్లో 3 వన్డేల్లోనూ ఇంగ్లాండ్ ఓటమి తర్వాత బెన్ డకెట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో సిరీస్ తర్వాత డకెట్ మాట్లాడుతూ, మేము 3-0 తేడాతో ఓడినా పెద్ద విషయం ఏమీ కాదు. మేము ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. ఛాంపియన్స్ ట్రోఫీ పైనే మా ఫోకస్ అంతా. మేము ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం. వారిని ఓడించడం ద్వారా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం అని అన్నాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ సెమీస్ చేరుకుండానే ఇంటిదారి పట్టడంతో నెటిజన్స్ డకెట్ వ్యాఖ్యలపై ట్రోల్స్ చేస్తున్నారు. ఫైనల్లో భారత్ను ఓడిస్తామని చెప్పావుగా, ఇప్పుడు ఏమైంది అంటూ ఆట పట్టిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు కేవలం మాటలే మాట్లాడుతుందని, మైదానంలో విఫలమవుతుందని ట్రోల్స్ చేస్తున్నారు. బ్యాష్ బాల్ అనే పేరుతో ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవుతుందని విమర్శిస్తున్నారు.